యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. భారతదేశంలో ఇంకా కూడా బాల కార్మిక వ్యవస్థ అనేది వేళ్ళూనుకునుంది. అసలు దేశం ఎంత ముందుకెళ్తుంటే ఇంకా కూడా ఇంతమంది చైల్డ్ లేబర్ ఎందుకున్నారు? మనం చూస్తే కనుక హైదరాబాద్లో బ్యాంకిల్ మేకింగ్ ఇండస్ట్రీ, గజియాబాద్లో గ్లాస్ మేకింగ్ ఇండస్ట్రీ, కాశ్మీర్లో తివాచి మేకింగ్ ఇండస్ట్రీ, శివకాశీలో బాణాసంచా ఇండస్ట్రీ, ఇలా చాలా వాటిలో ఇంకా పసిపిల్లలతో పనిచేస్తున్నారు. ఇండియాలో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అయింది. ఆర్టీఈ చట్టం కూడా వచ్చింది. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం పిల్లల్ని పనికి పంపించడం నేరం. ఇన్నొచ్చినా సరే భారతదేశంలో 2011 సెన్సస్ ప్రకారం 43,53,000 మంది బాల కార్మికులు ఉన్నారు. దానిలో దాదాపు 80-90% మంది అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు. అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటారో ఎక్కువ మంది వాళ్లే ఉన్నారు. అంటే ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీ అనేది సోషల్ ఇన్ఈక్వాలిటీ వల్ల కూడా ఎక్కువైపోతుందంట. ఇదంతా కూడా అనేక సర్వేలు చెప్తున్నాయి. భారతదేశంలో మనం చూస్తే కనుక చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 1986లో వచ్చింది. దానిలో సవరణలు కూడా వచ్చేసాయి 10 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత నేషనల్ పాలసీ అండ్ చైల్డ్ లేబర్ 1987 ఉందన్నమాట. అండ్ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. పెన్సిల్ అని చెప్పి ఒక సపరేట్ పోర్టల్, అంతేందుకు బచ్పన్ బచావో ఆందోళన అని చెప్పి కైలాస్ సత్యార్థి గారు ఎక్కడైతే చైల్డ్ లేబర్ ఉందో ఆ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి ఆ ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్ళి పోరాడితే అక్కడ ఆయన కొట్టి కూడా పంపించారనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అదే మన తెలంగాణలో నిజామాబాద్లోని వేల్పూర్ మండలానికి సంబంధించిన ఒక కేస్ స్టడీ. అదొక సక్సెస్ఫుల్ కేస్ స్టడీ. చైల్డ్ లేబర్ ఒక్కరిని చూపించండి మా మండలంలో అని చెప్పి వేల్పూర్ మండల ప్రజలు అందరిని అడుగుతున్నారు మీడియాని. అంటే ఒక్కరు కూడా లేరు. అంత సక్సెస్ఫుల్గా అక్కడ చైల్డ్ లేబర్ బాల కార్మిక వ్యవస్థని ఎలా నిర్మూలించారు అక్కడ వాళ్ళు. దీనికి ప్రధానమైన అంశం కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ అనమాట. అక్కడ సివిల్ సొసైటీ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, లోకల్ బాడీస్, సర్పంచ్ దగ్గర నుంచి సర్పంచ్లు, పంచాయత్స్, అంగన్వాడీస్, ఒక్కళ్ళ ఇద్దర మొత్తం వ్యవస్థలు, సమాజం మరియు మొత్తం సిస్టమ్ పార్టిసిపేట్ చేస్తుంది. దీనిలో చైల్డ్ లేబర్కి సంబంధించి పిల్లల్ని బడికి పంపించడానికి స్టేషనరీ ఇవ్వటం దగ్గర నుంచి, బడికి పంపించేయాలి అని చెప్పి అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టడం దగ్గర నుంచి, ఎవరైతే చిన్నపిల్లలు ఎంప్లాయ్ చేసుకుంటున్నారో ఇంకా ఎంప్లాయ్ చేసుకోవద్దు అని చెప్పడం దగ్గర నుంచి, ఎవరైతే అప్పులు పడి అంటే ఎవరికైనా అప్పు కట్టాలనుకోండి, అప్పు కట్టలేక పిల్లల్ని పనికి పంపిస్తారనమాట. అలాంటి వాళ్ళ దగ్గర అప్పులు వేవ్ ఆఫ్ చేయించడం దగ్గర నుంచి మొత్తం కంప్లీట్ కమ్యూనిటీ ఇంటర్వెన్షన్ అనమాట. సర్పంచుల చేత అగ్రిమెంట్ రాయించుకున్నారు, మేము మా ఊర్లో ఒక చైల్డ్ లేబర్ కూడా లేకుండా చేస్తామని చెప్పి. ఇలా చాలా చేసి కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్తో సక్సెస్ సాధించారనమాట. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ఏపీజే అబ్దుల్ కలాం వరకు ఈ మొత్తం వేల్పూర్ మోడల్ని అప్పట్లో అప్రిషియేట్ చేశారు కూడా. ఇదే మోడల్ దేశం అంతా అనేక వ్యవస్థలు ఉన్నాయి. మన దేశంలో అనేక ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అనేక సోషల్ ఈవిల్స్ ఉన్నాయి. ఉదాహరణకి మద్యపానం కావచ్చు, ఉమెన్ సంబంధించిన అంశాలు కావచ్చు, మహిళలకు సంబంధించి, పర్యావరణానికి సంబంధించిన అంశాలు కావచ్చు, చైల్డ్ లేబర్కి సంబంధించిన అంశాలు కావచ్చు. ఇలాంటి అంశాల్లో మనం కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ అంటే మనం సివిక్ రిపబ్లికనిజం అంటే హ్యానా ఆరెంట్ అనమాట. అందరూ కలిసి ముందుకు వస్తే, అందరూ కలిసి కథం తొక్కితే ఏ రుగ్మతనైనా మన దేశంలోంచి వెళ్ళగొట్టచ్చు. దానికి నిజామాబాద్లోని వేల్పూర్ మోడలే ఎగ్జాంపుల్ అనమాట. ఈరోజు హిందూ పేపర్లో అద్భుతమైన ఆర్టికల్ రాశారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. రీకౌంటింగ్ వేల్పూర్ స్టోరీ ఎండింగ్ చైల్డ్ లేబర్ అని. అందరూ చదివి ఇది అనేక మోడల్స్ని మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు కూడా.